హాయ్ ఎవ్రీవన్. సో మీకు చాలా డేస్ అయింది. సో నేను మా మమ్మీ కలిపి బయటికి వెళ్తున్నాం అనమాట. సో ఈ వీడియోలో మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మీకు కూడా వీడియో చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ అయితే ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా మమ్మీ కూడా మీకు హాయ్ చెప్పేస్తున్నారు. సో మేమైతే ఊబర్ బుక్ చేసుకున్నాము. సో మేము ఇక్కడ ఉప్పల్లో మనకి మినీ శిల్పారామం ఉందన్నమాట. సో మేమైతే మినీ శిల్పారామంకి వెళ్తున్నాము. సో మీకు కూడా అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది నేను క్లియర్గా అయితే చూపిస్తున్నాను. సో మీరు కూడా చూడండి. ఇది ఉప్పల్లో ఉండే ఫ్రూట్ మార్కెట్ అనమాట. ఫుల్ ఉంటాయి మార్కెట్ మొత్తం. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇదంతా మనకి నాగోల్ మెట్రో స్టేషన్. సో నాగోల్ మెట్రో స్టేషన్ ఎండ్ అయిపోయాక మనకి శిల్పారామం ఉంటుందన్నమాట. నాగోల్ మెట్రో స్టేషన్ ఇది వచ్చి. సో మనకి ఇక్కడ యూటర్న్ ఉండదు కాబట్టి కొంచెం ముందుకు వెళ్ళి మనం యూటర్న్ తీసుకుంటే మనకి యూటర్న్ తీసుకున్నాక ఈ మెట్రో స్టేషన్ దగ్గరే ఉంటుంది మనకి మినీ శిల్పారామం. సో మనకి మాదాపూర్ దగ్గర ఉన్న శిల్పారామం చాలామందికి తెలుసు. ఇది కొంచెం చిన్నది, దాని మీద చిన్న అనమాట. సో ఇదంతా వచ్చి పార్కింగ్ ఏరియా మనకి శిల్పారామంకి. ఇది ఎంట్రన్స్ గేట్ అండ్ ఇది లోపలికి వెళ్ళడానికి వే అనమాట ఇది. సో మనకి ఇక్కడ నుంచి హట్ కనిపిస్తుంది కదా. సో ఈ హట్లో మనకి ఇక్కడ టికెట్స్ ఇస్తారు. పిల్లలకి 20 రూపీస్ అండ్ పెద్దవాళ్ళకి 40 రూపీస్ అనమాట. సో ఇక్కడ టికెట్స్ మనం లోపలికి చూపించి వెళ్ళాలి లోపలికి. సో మేమిద్దరం వచ్చినాం కాబట్టి 80 రూపీస్. సో ఈ మినీ శిల్పారామం టైమింగ్స్ వచ్చి మనకి ఆఫ్టర్నూన్ 12 నుంచి మనకి 8 PM వరకు ఉంటుంది. సో 12కే ఓపెన్ చేస్తారు. సో బిఫోర్ అయితే ఉండదు. అంటే ఈవినింగ్ ఒక చిన్న మినీ పార్క్ లాగా మనం పిల్లలతో వచ్చి ఎంజాయ్ చేసేటట్టుగా ఉంటుంది అనమాట. సో మేమైతే ఇక్కడ టికెట్స్ చూపించేసాక ఇంకా ఎంట్రన్స్ వచ్చేసాం లోపలికి. సో మనకి ఎంట్రీ అవ్వగానే ఇక్కడైతే ఫుడ్ అయితే ఉంటుంది, ఫుడ్ స్టోర్. సో మీకు ఆ ఫుడ్ సెక్షన్ అంతా నేను లాస్ట్లో చూపిస్తాను. అండ్ షాపింగ్ మాల్స్ అవన్నీ కూడా తీసాను, అవన్నీ కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ పిల్లలకి కొన్ని గేమ్ సెట్టింగ్స్ అవన్నీ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా మనకి లోపల షాపింగ్స్ కూడా ఉన్నాయి. సో షాపింగ్లో శారీస్, డ్రెస్సెస్ ఇవన్నీ కూడా నేను క్లియర్గా వీడియో తీశాను. సో వీడియో అయితే చివరి వరకు చూసేయండి. సో ఈ ఫౌంటైన్ నుంచి వాటర్ కూడా వస్తుంది, బట్ కొంచెం ఈవినింగ్ 6 అట్లా అయితే వేస్తారనమాట. సో ఇదంతా వచ్చి గార్డెన్, కానీ చాలా మంచిగా గ్రీనరీ గార్డెన్ ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉన్నది ఈ మినీ శిల్పారామం అయితే. సో మనం ఎవరైనా మంచిగా వచ్చి ఒక ఈవినింగ్ ఈ దగ్గరలో ఉండాలి, ఎవరైనా వచ్చి లోపలికి వచ్చి మంచిగా ఒక 2 hours 3 hours అట్లా టైం అయితే స్పెండ్ చేయొచ్చు. ఏం బోర్ అయితే అనిపించదు. అండ్ ఇది వచ్చి ఇది అనమాట బ్యాక్ సైడ్ నుంచి వ్యూ. ఆ సైడ్ మొత్తం మనకి షాపింగ్ సెక్షన్ అయితే ఉంటుంది. అది నేను ఇంకా ముందు చూపిస్తూ ఉంటాను మీకు. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా మేము ముందుకు వెళ్తున్నాం. సో ఏంటంటే మీ ఈవినింగ్ ఫుల్ విండ్ ఉంది. సో అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట వీడియో మొత్తానికి. సో ఇది వచ్చి మనకి ఈవినింగ్ ఇక్కడ మనకి క్లాసికల్ ప్రోగ్రామ్స్ అండ్ సాంగ్స్ కాంపిటీషన్స్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో నేను వీడియో చివరిలో చూపిస్తాను. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అవుతాయి అన్నమాట. సో వాటి కోసమని చైర్స్ అవన్నీ వేసి ఉంచారు. ప్రజెంట్ ఇంకా టైం అయితే స్టార్ట్ అవ్వలేదు. మేము ఈవినింగ్ 4 అయింది ఇక్కడికి వచ్చేసరికి అనమాట. సో ప్రోగ్రామ్ అట్లా ఒక 6కి అట్లా స్టార్ట్ అవుతాయి. సో 6 or 5:30కి స్టార్ట్ అవుతాయి. సో అది కూడా మేము ఉండేటప్పుడే స్టార్ట్ అయింది. అది కూడా చిన్న బిట్స్ అయితే తీసాను, అది కూడా యాడ్ చేశాను ఇందులో. సో మీరు మొత్తం వీడియో అయితే చూడండి. అండ్ ఇంకా మేము అక్కడ నుంచి ఇంకా ఆ ప్రోగ్రామ్ ఇంకా అవ్వట్లేదు కాబట్టి ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా పార్క్ ఉంది కాబట్టి అందులో నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో ఇదంతా ప్రోగ్రామ్కి ఉండే బ్యాక్ సైడ్ అనమాట ఇదంతా కూడా. సో ఇందులో ఇక్కడ చిన్నపిల్లలకి పార్క్ లాగా సెట్ చేశారు ఇదంతా. సో ఈ పార్కులో ఏంటంటే అన్ని ఉయ్యాలలు, అన్ని సంథింగ్ గేమ్స్ అయితే ఉన్నాయి ఇందులో, చాలా గేమ్స్. అండ్ ఇంకా ఇందులో వచ్చి మనకి చిన్న డాల్స్ లాంటివి పెట్టారు. అందులో ఫేస్ లేకుండా మన ఫేసెస్ అయితే సెట్ చేసుకునేటట్టు పెట్టారు. సో చిన్నపిల్లల కోసం అనమాట ఇవే అవి. అందులో ఫేస్ ఉండదు, మనం అట్లా ఫేస్ పెట్టుకొని చూసుకోవాలన్నమాట. అలా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. చాలామంది అట్లానే చేస్తున్నారు. సో ఇదంతా గ్రాస్ చాలా నీట్గా ఉంది పార్క్ అంతా కూడా. సో యాక్చువల్గా మనం మాదాపూర్లో ఉండే శిల్పారామం అయితే చాలా ఈ ఉప్పల్ ఏరియాలో ఉండే వాళ్ళకి చాలా డిస్టెన్స్ అనిపిస్తుంది. సో ఇక్కడ నాగోల్లోనే ఇది దగ్గరగా ఉందన్నమాట ఇది పార్క్ అయితే. సో మీరు ఈజీగా వచ్చి ఇక్కడికి వచ్చి చూడొచ్చు. ఇదంతా షాపింగ్ సెక్షన్కి వచ్చేసాం అనమాట మనం ఇప్పుడు.
సో ఒక సైడ్ అంతా షాపింగ్ ఉంటుంది, ఇంకో సైడ్ మొత్తం వాకింగ్ వే నడుచుకుంటూ రావచ్చు మనం. సో ఇంకా శారీస్ అయితే మమ్మీ ఇక్కడ కొన్ని చూస్తున్నారు. సో నేను ఏం శారీస్ తీసుకున్నారో కూడా నేను వీడియో ఎండింగ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఎందుకంటే ఈ వీడియో చాలా లెంతీ వచ్చేస్తుంది అనుకుంటున్నా. సో మీరైతే గెస్ట్ చేయండి ఏ శారీస్ తీసుకొని ఉండొచ్చు అని చెప్పి, అండ్ గెస్ట్ చేసి కామెంట్ పెట్టండి, ఎవరు కరెక్ట్గా పెడతారో చూస్తాను, అండ్ ఏ కలర్స్ తీసుకొని ఉండొచ్చు అని చెప్పి. సో ఇక్కడ శారీస్ అయితే కొంచెం ప్రైస్ చెప్తారు వాళ్ళు, సో మనమైతే బార్గెనింగ్ చేసుకొని తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో మమ్మీ అక్కడ షాపింగ్ చేస్తుంది కదా, సో నాకు ఏం చేయాలో తెలియక ఇంకా అటు ఇటు చూస్తున్నాను. సో అయితే అంటే బాందిని ప్రింటెడ్ శారీస్ అయితే ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఆ శారీస్ ఇతను చూపిస్తున్నారు అనమాట మనకి ఇక్కడ. సో ఇది ప్రింట్ అని ఆ ప్రింట్ అని చెప్తూ ఉన్నారు మనకి. సో ఇక్కడ నుంచి నేను ఇంకా పక్కకు అయితే వచ్చాను. ఇక్కడ మెటల్వి కొన్ని డెకరేషన్ పీస్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కొంచెం మనం చేసుకోవచ్చు, అండ్ చిన్నపిల్లలకి ఫ్రాక్స్ అండ్ మనకి డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి, A to Z అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చి మనకి వుడెన్ అన్నమాట. ఇవన్నీ ఈ స్టాల్ అయితే వుడెన్ స్టాల్, అన్నీ చెక్కతో చేసినవి అమ్ముతున్నారు, కొయ్య బొమ్మలు అంటాం కదా, సో అట్లా ఆ టైప్లో ఉన్నాయన్నమాట. కానీ చాలా కాస్ట్ అయితే చెప్పారు ఇతను. సో మనం వీటిని బార్గెనింగ్ చేయలేము. ఇక్కడ ఈ సైడ్ కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా అవేనమాట. ఇంకా సో ఇక్కడ వచ్చి కొయ్య బొమ్మల్లో అయితే కీ చైన్స్ అయితే ఉన్నాయి, చాలా కీ చైన్స్. సో ఈ కీ చైన్స్ వచ్చి నేను అడిగాను ఎంత అని, అంటే 50 రూపీస్ అని చెప్పారు. సో ఇంకా కీ చైన్స్ ఏం తీసుకోలేదు, జస్ట్ అన్నీ చూసాను, చాలా క్యూట్గా ఉన్నాయి అయితే వుడెన్ కాబట్టి. సో అక్కడి నుంచి ఈ కొయ్య బొమ్మలు అన్నీ చూసుకొని ఇంకొంచెం ముందుకైతే వచ్చేసాము. అంటే కొన్ని స్టాల్స్ చాలా ఉన్నాయి, కొన్ని స్టాల్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయన్నమాట. సో అక్కడి నుంచి వేరే షాప్కి వచ్చాము. ఇక్కడ ఒకసారి ఈ ఆంటీతో మనం కొంచెం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఈసారి మీరు వెళ్తే ఒకసారి ఈ స్టాల్కి అయితే వెళ్ళండి మీరు. ఇందులో కూడా ఒక శారీ తీసుకున్నారు. సో ఆ ఏ కలర్ అయి ఉంటుందో గెస్ చేయండి. ఇందులో కూడా ఈమె చూపించిన వాటిల్లోనే ఉంటుంది శారీ. అండ్ అదంతా అయిపోయాక ఇంకా తిరిగి మేమైతే ఒక 10 minutes అట్లాగా కూర్చున్నాం అనమాట. అక్కడ కూర్చొని చూస్తున్నాం. ఇక్కడ ఒక అతను అయితే ఇక్కడ డయాగ్రామ్ మన ఫేస్ మనల్ని కూర్చోబెట్టి మన పెయింటింగ్ డ్రాయింగ్ కూడా వేస్తున్నారు. సో ఇవి వచ్చి టాప్స్ వచ్చి మనకి ఇక్కడ ఎంత చెప్పారంటే 1000 అట్లా చెప్పారు. మనం బార్గెనింగ్ చేయొచ్చు ఒక 500 600 వరకు. అదే నాకు నాంపల్లి ఎగ్జిబిషన్లో ఈ టాప్స్ 500కే చూపించారు, బట్ ఇక్కడ 1000 1100 అట్లా చెప్పారు. సో అండ్ ఇవి వచ్చి డ్రెస్ మెటీరియల్స్ అనమాట. ఇవి వచ్చి 1000 10,000 1100 అట్లా అయితే చెప్పారు ఆ డ్రెస్ మెటీరియల్స్. అండ్ ఇవన్నీ వచ్చి పింగాణి సామాన్లు అనమాట. పింగాణి కప్పులు అన్నీ ఉన్నాయి, ఆల్ టైప్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని వుడెన్ అన్నీ ఉన్నాయి మనకి. ఇంకా ఇదైతే చిన్న పార్క్ కాబట్టి మనం చుట్టూరు తిరిగేసి ఇంకా ఈ స్టాల్స్ అన్నీ చూసుకొని మేమైతే ఇంకొచ్చేసాము. సో తిరిగి అలసిపోయినాం కాబట్టి కొంచెం పొట్టలోకి ఏమైనా పడాలని చెప్పి మేము ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు ఇక్కడ చిలక దోషం కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు ఫుడ్ స్టాల్కి అయితే వచ్చాము. నేనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అని చూసాను, కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ అయిపోయానంట. సో ఇక్కడ అయితే నేను బేల్పూరి ఆర్డర్ పెట్టాను. సో బేల్పూరి ఆర్డర్ పెట్టేలోపు ఇంకొంచెం ఒక 10 minutes టైం పడుతుంది అని చెప్తే నేను మమ్మీ వచ్చి ఇలా కూర్చున్నాము. సో బేల్పూరి అయితే నేను తీసుకొని అయితే వచ్చేసాను ఒక 10 minutes తర్వాత. బట్ 60 రూపీస్ అని ఉంది బేల్పూరి, బట్ ఇదైతే నాట్ రికమెండెడ్. అసలు నాకు అంతా చాలా తీగా అనిపించింది అనమాట ఈ బేల్పూరి. నేనైతే రికమెండ్ చేయను ఈ బేల్పూరిని. సో అండ్ తర్వాత మాకు ప్రోగ్రామ్ స్టార్ట్ అయినట్టు అనిపించి వెళ్ళాము. సో ఈ వాటర్ ఫౌంటైన్ ఆన్ చేశారు అప్పుడు. సో ప్రోగ్రామ్ స్టార్ట్ అయినట్టుందని చెప్పి మేము వెళ్ళి కూర్చున్నాం అనమాట ఒక 10-15 minutes. సో 10 minutes కూర్చున్నాము. పిల్లలందరూ మంచిగానే పాడుతున్నారు. డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఇంకా టైం అయిపోతుందని చెప్పి నేను మమ్మీ అయితే ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో నేనేం శారీస్ తీసుకున్నవన్నీ లెంత్ వీడియో అయిపోయింది. సో వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని, అండ్ ఇది ఎండింగ్ అనమాట గేట్. మేము బయటకు అయితే వచ్చేసాము. నెక్స్ట్ వీడియోలో ఏం శారీస్ తీసుకున్నా షాపింగ్ వీడియో పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచ్.